హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 2 మీటర్ల క్లాత్తో 2 పీసుల పటియాలా ప్యాంటు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నిదానంగా స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మెసేజ్ చేయండి, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మడత అయితే ఇలా వేసుకోండి. ఈ మడత 10 ఇంచులు రావాలా. సింగిల్ అంటే మడత ఓపెన్ చేస్తే 20 ఇంచులది వస్తుంది క్లాత్. నేను ఇక్కడ 2 మీటర్ల క్లాత్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 10 ఇంచులు మాత్రం తీసుకుంటున్నాను. అదే మీ దగ్గర 2.5 మీటర్ ఉంటాయి కదా, ఈ 10 ప్లేస్లో 12 తీసుకోండి. అప్పుడు ఇంకా మీకు కూర్చునేది బాగుంటుంది. ఇక్కడ లెంత్ వచ్చేసి 32 ఇంచులు తీసుకుంటున్నాను. మనకి నడుము దగ్గర పట్టి ఉంది కదా, ఆ పట్టి కాకుండా మన కింది పాయింట్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ నుంచి మనకి పట్టి వరకు చూసుకోవాలా, గొలుసు దగ్గర వరకు. నేనైతే ఇక్కడ 32 ఇంచెస్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ 32 ఇంచ్ అనేది ఎవరికైనా సరిపోతుందండి. ఎందుకంటే ఈ 32 కాకుండా పైన మనకి ఒక 6 ఇంచుల వరకు పైన పట్టి వస్తుంది కాబట్టి మొత్తం 38 ఇంచెస్ వస్తుంది ప్యాంటు. ఆ ప్యాంట్ ఎవరికైనా సరిపోతుంది మ్యాక్సిమమ్. ఒకవేళ ఇంకా పొడవు కావాలనుకున్న వాళ్ళు ఈ 32 ప్లేస్లో 34 పెట్టుకోండి, పొడవు వస్తుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి నేను వీడియో చూపిస్తున్నట్టుగా ఇట్లా 2 మడతలే వేసుకోండి. ఇక్కడ చూడండి, నేను క్లాత్ ఎలా పెట్టుకున్నానో పొడవుగా పెట్టుకున్నాను ఇది. ఎందుకంటే 2 మీటర్ల క్లాత్ కాబట్టి మనకి అటు సరిపోదు కాబట్టి ఈ మడతే వేసుకొని ఇట్లా పొడవు పెట్టుకున్నాను. ఇక్కడ కానీ 32 దగ్గర మార్కు చేసుకోండి ఒకటి. చూడండి వీడియోలు చూపిస్తున్నట్టుగా ఒక కార్నర్కి 32 దగ్గర మార్క్ చేసుకొని ఆ 32 దగ్గర నుంచి మళ్ళీ 3 ఇంచులకు మార్క్ చేసుకోండి కింద. ఇక్కడ 3 ఇంచులు చేసుకున్నాను కదా, ఇటువైపు వచ్చేసి నేను ఇక్కడ ఎంత పొడవు ఉంటే అంత పెడుతున్నాను. ఎందుకంటే ఎంత ఎక్కువ ఉంటే మనకి అన్ని కుచ్చులు వస్తాయి, అప్పుడు బాగుంటుంది ప్యాంటు. ఇక్కడ ఈ కార్నర్లో వచ్చేసి నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. పిస్తా కోసం 9 ఇంచ్ అనేది ఆ పిస్తా లెంత్ వచ్చేసి ఆ 9 ఇంచుల కాంచి మనం ముందు గీసుకున్నాం కదా 3 ఇంచులు, ఆ 3 ఇంచు వరకు ఇట్లా మార్క్ అయితే గీసుకోండి. చక్కగా నిదానంగా గీసుకోండి. ఇట్లా నేను పెన్నుతో గీసుకుంటున్నా, అంతే కనిపించట్లేదు కానీ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఆ 3 ఇంచ్ మనం మార్క్ చేసిన కాడ నుంచి ఇక్కడ 9 ఇంచ్ మనం మార్క్ చేసినాం కదా, అంతవరకు ఇట్లా ఒక గీత అయితే గీసేసుకోండి. ఇలా గీసేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడే కట్ చేయొద్దండి. సేమ్ మన ఈ పక్క ఎలా అయితే గీసుకున్నామో సేమ్ అటు సైడ్ కానీ అటు సైడ్ కానీ సేమ్ అలాగే గీసుకోవాలా. మనము ఫస్ట్ ఈ పక్క నుంచి 32 గీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నా వైపు నుంచి నేను 32 ఇంచులు పొడవు గీసుకుంటున్నాను. చూడండి, 32 ఇంచులు గీసుకున్న తర్వాత ఇక్కడ 3 ఇంచుల వరకు మళ్ళీ ఒక మార్క్ వేసేస్తున్నాను అట్లా. తర్వాత ఇప్పుడు నాకు ఆపోజిట్ సైడ్ చూడండి లెంత్ చూసుకుంటున్నాను, మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. 32 ఇంచులకు పైన గీసేస్తున్నాను చక్కగా మొత్తము, అంతవరకు మనకు కావాలా. ఆ మిగిలిన పైపాటు వచ్చేసి పైన బెల్ట్ కోసం పనికి వస్తుంది. ఇప్పుడు ఆ నుంచి ఈ పక్క వచ్చేసి 9 ఇంచులు గీసుకోవాలా పిస్తా కోసం. సేమ్ ఈ పక్క ఎట్లా గీసుకున్నామో సేమ్ అంతే ఆ పక్క కూడా అలాగే గీసుకోవాలా, ఆపోజిట్ గీసుకోవాలా. ఇలా గీసుకున్న తర్వాత ఈ 9 ఇంచుల నుంచి ఈ 3 ఇంచులు మనం మార్క్ చేస్తున్నాం కదా, అంతవరకు మొత్తం కలిపేసేయండి. కలిపేసి అయితే ఒక లైన్ గీసేసుకొని ఇప్పుడు మనము ఏదైతే లైన్ గీసుకున్నామో ఆ లైన్ ప్రకారం మొత్తం కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఆ మిగిలిన క్లాత్ వచ్చేసి మనకు పై పార్ట్ పనికి వస్తుంది. వీడియోలో నిదానంగా మీకు చెప్తున్నాను అర్థమయ్యేటట్టుగా, అర్థం కాకపోతే మెసేజ్ చేయండి. ఇంకా మనం మార్క్ చేసుకున్న దానిపైనే నిదానంగా కట్ చేసుకోండి. ఈ విధంగా అయితే చూడండి, ఇప్పుడు కట్ చేసరికి అయితే ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ పక్క ఈ పక్క జాయింట్లు ఉన్నాయి కదా, అవి కూడా మనం కట్ చేసుకోవాలా. ఈ ప్యాంటు చాలా ఈజీ అండి, మీరు నిదానంగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. కటింగ్ అయితే చాలా 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 ఈజీ అండి, కానీ స్టిచ్చింగ్ అలా కాదు. స్టిచ్చింగ్ మనం నార్మల్ ప్యాంట్స్ మనం వేసుకునే ప్యాంట్స్ ఏంటంటే 2 సైడ్స్ కుచ్చు అయితే పోసుకుంటాము, లేదా సైడ్ కుచ్చు అయితే వేస్తాము. కానీ ఈ ప్యాంట్ అలా కాదు, ఓన్లీ ముందు సైడ్ మాత్రమే, ముందు భాగం మాత్రమే కుచ్చు వస్తుంది. మిగిలిన క్లాత్ అంతా ఎన్ని కుచ్చు అయినా కానీ, ఫుల్ కుచ్చు అయినా కానీ ఓన్లీ ముందు భాగం మాత్రమే కుచ్చు వస్తుంది. కానీ చూడండి లుక్ అయితే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనం కట్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మధ్యలో జాయింట్ చేయాలా. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా చూడండి, ఆ పీస్ అనేది ఇట్లా జాయింట్ చేసుకోవాలన్నమాట 2 సైడ్లు. ఇట్లా జాయింట్ చేసిన తర్వాత చూడండి, నిదానంగా చూడండి, ఈ కింది సైడ్ ఉండేది మాత్రము అది మనకి మళ్ళీ దానికి ఒక 2 ఇంచులు పట్టి అయితే యాడ్ చేసుకొని
కింద కాలు దగ్గర పట్టీ అయితే కుట్టుకోవాలి దానికి. చూడండి ఈ పైది మాత్రము అది బెల్ట్ కోసము ఇలా అయితే వస్తుంది ఫైనల్గా. చూడండి ఈ వీడియో అయినా మీకు నచ్చితే అయినా లైక్ చేయండి. ఏవైనా డౌట్లు ఉంటైనా కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఈ ప్యాంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.